అదేవిధంగా అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీలకు దాటి ఎండలు, అదేవిధంగా ఒకవైపు ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ల కోడ్ అమల్లో ఉండడంతో కూడా ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో దాదాపు 50% రెవెన్యూ అయితే పడిపోయింది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా సబ్ రిజిస్ట్రార్ మనతో ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. గతంలో చూస్తే ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది రెవెన్యూ పరిస్థితి, ఎట్లా ఉంది? గతంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యేది, ఇప్పుడు ఎంతకు తగ్గింది, దానికి మెయిన్ ఎఫెక్ట్ ఏమనుకుంటున్నారు? నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో రోజు 80 నుంచి 100 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగేవి. ప్రస్తుతం 40 నుంచి 50 డాక్యుమెంట్లకు పడిపోయింది. గత నెల రోజుల క్రితం వచ్చిన ఎలక్షన్ కోడ్ కారణం, ఇంకా నగదు ట్రాన్స్ఫర్ లేకపోవడం, అధిక ఎండలు, కరువు, ఇవన్నీ రిజిస్ట్రేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మొత్తంగా అసలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి? మొత్తం ఇదే పరిస్థితి ఉందా? ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సంబంధించి టోటల్గా అసలు అంటే రోజులో ఎన్ని డాక్యుమెంట్లు చేస్తారు, ఇప్పుడు ఎన్ని అవుతుంది, రెవెన్యూ ఎంత తగ్గింది? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నవి. అంతటా ఇదే పరిస్థితి ఉన్నది. గతంలో నల్గొండలో రోజు 70 నుంచి 80 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగేవి. ప్రస్తుతం 40 నుంచి 50 జరుగుతున్నాయి. దీంట్లో ఎక్కువగా మార్టిగేజ్లు, రిలీజులు, అటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రోజు 70 నుంచి 80 లక్షల ఆదాయం ఉండేది. ప్రస్తుతం 20-25 లక్షలకు పడిపోయింది. అంటే ఇప్పుడు మీరు 70 లక్షల ఆదాయం ఉందంటున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చేటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారికి ఏమైనా సౌకర్యాలు ఉన్నాయి? ఆఫీస్ పరిధిలో ఏమైనా సౌకర్యాలు కల్పిస్తున్నారా? సౌకర్యాలు మంచినీటి సౌకర్యం కల్పించడం, కూలర్ ఉన్నాయి, కూల్ వాటర్తో మంచినీళ్ళు ఉన్నాయి, టాయిలెట్ సౌకర్యం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. గవర్నమెంట్ నుంచి ఒక సాధారణ కామన్ మ్యాన్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఇప్పటికీ ఒక ప్రొఫామ్ రెడీ చేసి ఇచ్చింది. అది ఇంప్లిమెంటేషన్ అవుతుందా? ఇంకా ఏదైతే దళారీ వ్యవస్థ లాగా ఇంకా డాక్యుమెంట్ రైటర్స్ అట్లా ఏమన్నా దానికి సంబంధించిన నిబంధనలు ఏమన్నా సడలింపులు కానీ అట్లాంటి ఏమైనా జరిగిందా? అటువంటిది ఏం లేదు. ఎవరైనా డైరెక్ట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తే తీసుకొని రావచ్చు. మేము మా దగ్గరకు వచ్చిన ప్రజలకు కానీ పార్టీలకు కానీ డైరెక్ట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నామంటే దళారులను ఆశ్రయించొద్దని చెప్తున్నాం. అటువంటి విధంగా మనం అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళకి తెలియకపోతే మేము వివరించి చెప్తున్నాం. ముఖ్యంగా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు ఏమేమి చెక్ చేస్తారు, ఎంత సమయం, దానికి ఎలాంటి ప్రాసెస్ ఉండబోతుంది, ఒకసారి వివరంగా జనం కోసం. ఒక డాక్యుమెంట్ చెక్ చేయాలంటే ముందుగా ఫస్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తర్వాత ప్రాపర్ స్టాంప్ డ్యూటీ ఉందా చెక్ చేస్తాం. స్టాంప్ డ్యూటీ ప్రాపర్గా ఉండాలి. దాంతోపాటు ప్రొవిజన్లో లేకుండా 22A కింద ప్రొవిజన్లో ఉందా లేదా చెక్ చేస్తాం. దాంతో ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని రావాలి. పార్టీలు ఒరిజినల్ తీసుకొచ్చి ఇంపర్సనేషన్ లేకుండా ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నారో అతను వచ్చి డాక్యుమెంట్ ప్రజెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎటువంటి దళాలకు అవకాశం లేదు. నల్గొండకు సంబంధించి దాదాపు 1000 ఎకరాలలో కూడా వెంచర్లు వేస్తున్నాయి కదా, వాటిల్లో ఏమన్నా అనుమతులు లేని కానీ అట్లాంటివి ఏమైనా వస్తే వాటిని ఎట్లా బ్లాక్ లిస్ట్లో పెడతారు? వాటికి ఎట్లాంటి పర్యావరణం ఉంటుంది, పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వ నిబంధనల ప్రకారం DTCP లేఅవుట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. బల్క్ నాలా కన్వర్షన్ తోటి బల్క్ ల్యాండ్ తెచ్చుకుంటే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. పర్మిషన్ లేని లేఅవుట్లో LRS కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం LRS అనేది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. టోటల్గా ఈ పరిస్థితి ఎప్పుడు కుదుర్కొని తర్వాత రెవెన్యూ మళ్ళీ గవర్నమెంట్కి యథావిధిగా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. ఆఫ్టర్ MP ఎలక్షన్ తర్వాత 2024 జూన్ తర్వాత LRS మీద కూడా ప్రభుత్వం క్లియర్ చర్యలు తీసుకుంటుంది. అప్పుడు డాక్యుమెంట్లు పెరిగే అవకాశం ఉంది, రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఇప్పుడు LRSకి సంబంధించి 1000 రూపాయలు కట్టించుకున్నారు. దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు ఇప్పటివరకు ఏదైనా గైడ్లైన్స్ ఏమైనా వచ్చాయా దానికి సంబంధించి? ప్రస్తుతం మా దగ్గర ఎటువంటి గైడ్లైన్స్ లేదు. అది ప్రారంభ దిశలో ఉంది. ఇది పరిస్థితి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 50% కూడా రెవెన్యూ తగ్గడమే కాకుండా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 45 డిగ్రీలు దాటిన ఎండ ఉండడంతో ప్రజలెవరు కూడా బయటికి రావడానికి ఆసక్తి చూపకపోవడం. మరొక వైపుకు ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎన్నికలకు కూడా అమలు ఉన్న నేపథ్యంలో మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి ₹1,00,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే కూడా ఇక ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో కూడా మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరగకపోవడం. ఇంకా మరొక వైపు ఇట నత్తనడకన రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతూ కూడా ఇక్కడ రెవెన్యూ మొత్తం కూడా ఇటు 50% కంటే తక్కువ పడిపోయింది. ఎన్నికల అనంతరం అంటే జూన్ తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ పుంజుకుంటే తప్ప ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి మనీ సమకూరే అవకాశం అయితే లేదని చెప్పి అయితే ఇటు సబ్ రిజిస్ట్రార్ అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో నెలకొని ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, News 360, నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి.